ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తన వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసింది. పైకి చూస్తే ఇది మహిళా సాధికారత, చట్టసభల్లో మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించే అంశంలా కనిపించినా లోతుగా పరిశీలిస్తే ప్రధాన ప్రతిపక్షం వైసీపీని రాజకీయంగా ఇరకాటంలో పెట్టే పక్కా వ్యూహంగా కనిపిస్తోంది. ఇంతకీ చంద్రబాబు వేసిన స్కెచ్ ఏంటి? కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళా రిజర్వేషన్ బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహిళలకు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 33% రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం చారిత్రాత్మక సంస్కరణగా ప్రచారం చేస్తోంది. అయితే పార్లమెంటులో ఈ బిల్లుపై విపక్షాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, రాజకీయ విమర్శలు బీజేపీకి తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. ముఖ్యంగా ఇండియా కూటమిలోని పలు పార్టీలు బిల్లుపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రశ్నలు లేవనెత్తడం కేంద్రంలోని బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలచాలని చంద్రబాబు నిర్ణయించినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరపడం ద్వారా ఒకవైపు మహిళా పక్షపాతిగా ఎన్డీఏ నిలుస్తోందనే సంకేతం ఇవ్వటం, మరోవైపు బిల్లును వ్యతిరేకించిన లేదా విమర్శించిన విపక్షాలను ప్రజల ముందు నిలదీయటం ఆయన వ్యూహంగా భావిస్తున్నారు. అయితే అసలు టార్గెట్ మాత్రం వైసీపీని నేరుగా లక్ష్యం చేసుకోవటమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వైసీపీ మొదటి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించింది. పార్లమెంట్లో కూడా ఆ పార్టీ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసింది. మహిళా సంక్షేమం, మహిళా ప్రాతినిధ్యం విషయంలో తాము ఎప్పుడు వెనుకడుగు వేయలేదని జగన్మోహన్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు అదే అంశం వైసీపీకి రాజకీయంగా చిక్కుముడిగా మారింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైసీపీ ఈ ప్రత్యేక సమావేశాలకు హాజరవ్వాలా లేదా అన్న సందిగ్ధంలో పడిపోయింది. ఒకవేళ సభకు హాజరై మహిళా బిల్లుపై మాట్లాడితే ప్రజల్లో ప్రజా సమస్యలపై చర్చించడానికి రాని పార్టీ బీజేపీని సంతృప్తిపరచడానికి మాత్రం సభకు వస్తుందా అనే విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, పరిపాలన వంటి సమస్యలపై గళం విప్పకుండా కేవలం కేంద్రం అజెండాకు అనుగుణంగా సభకు వస్తున్నారనే భావన ఏర్పడే ప్రమాదం ఉంది. మరోవైపు అసెంబ్లీకి రాకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీగా సభకు దూరంగా ఉండటం మహిళా సాధికారతపై తమ వైఖరిపై అనుమానాలు రేకెత్తిస్తుంది. అంతేకాదు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు కూడా ఇది తప్పుడు సంకేతాలు పంపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ రాజకీయాల్లో పలు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న వైసీపీ బీజేపీతో సంబంధాలను పూర్తిగా దెబ్బతీయడానికి సిద్ధంగా ఉందనే అభిప్రాయం బలంగా ఉంది. చంద్రబాబు ఇదే రాజకీయ బలహీనతను సరిగ్గా గుర్తించి వ్యూహం రచించినట్టు కనిపిస్తోంది. వైసీపీ నాయకులు సభకు వస్తే బాబు వ్యూహానికి లొంగిపోయారనే ప్రచారం చేయవచ్చు. రాకపోతే మహిళా వ్యతిరేకులు అనే ముద్ర వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా వైసీపీ రక్షణాత్మక స్థితిలోకి వెళ్లేలా పరిస్థితి మారింది. రాజకీయంగా ఇది ఒక రకంగా చెక్మేట్ వ్యూహంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహిళా ఓటర్ల ప్రాధాన్యతను చంద్రబాబు ఎప్పుడూ బాగా అర్థం చేసుకున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్లో మహిళా ఓటర్ల శాతం గణనీయంగా ఉండటంతో వారి మద్దతు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది. అందుకే మహిళా రిజర్వేషన్ అంశాన్ని కేవలం చట్టపరమైన చర్చగా కాకుండా ప్రజల్లో భావోద్వేగ అంశంగా తీసుకువెళ్లాలన్నది కూటమి వ్యూహంగా కనిపిస్తోంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ అంశాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లేందుకు కూడా ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 పెద్ద మహిళా సదస్సులు నిర్వహించడం, జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం, మహిళా సంఘాల ద్వారా ప్రచారం చేయడం వంటి కార్యక్రమాలకు పిలిపించినట్టు సమాచారం. చట్టసభల్లో మహిళలకు గౌరవప్రదమైన స్థానం కల్పించడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు అనే ప్రశ్నను ప్రజల్లో బలంగా నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది కేవలం మహిళా బిల్లు చర్చ మాత్రమే కాకుండా కేంద్రంలోని బీజేపీతో తన రాజకీయ అనుసంధానాన్ని మరింత బలపరిచే ప్రయత్నంగా కూడా చూడబడుతోంది. ఎన్డీఏ భాగస్వామిగా చంద్రబాబు, మోడీ ప్రభుత్వ అజెండాను రాష్ట్రంలో అమలు చేస్తున్నారనే సంకేతం ఇవ్వడం ద్వారా జాతీయ రాజకీయాల్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అటు వైసీపీకి ఇది మరింత క్లిష్టమైన పరిస్థితి తీసుకువచ్చింది. ఇప్పటికే ఎన్నికల పరాజయం తర్వాత పార్టీ పునర్వ్యవస్థీకరణలో ఉండగా అసెంబ్లీ బహిష్కరణపై విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో మహిళా రిజర్వేషన్ వంటి భావోద్వేగ అంశంపై తీసుకునే నిర్ణయం పార్టీ భవిష్యత్తు, రాజకీయ దిశను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. జగన్ వ్యక్తిగతంగా కూడా ఈ అంశంపై జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది. మహిళా సంక్షేమ పథకాలతో తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు మహిళా రిజర్వేషన్ అంశంపై తప్పుడు సందేశం వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే సమయంలో బీజేపీతో దూరం పెరగకుండా రాజకీయ సమతుల్యత పాటించాల్సిన అవసరమూ ఉంది. చంద్రబాబు రాజకీయ శైలి అంటే ముందుగానే ప్రత్యర్థి అడుగులను అంచనా వేసి వ్యూహం సిద్ధం చేయడమనే అంటారు. ఈసారి కూడా అదే పద్ధతిలో ఆయన మహిళా రిజర్వేషన్ బిల్లును ఒక బలమైన రాజకీయ ఆయుధంగా మార్చినట్టు కనిపిస్తోంది. ఒకవైపు మహిళా సాధికారతకు మద్దతు ప్రకటిస్తూ మరోవైపు ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలోకి నెట్టడం ఆయనకే సాధ్యమయ్యే రాజకీయ చిత్రతగా చెప్పవచ్చు. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు కావచ్చు. మరి వైసీపీ సభకు హాజరై తన గళాన్ని వినిపిస్తుందా, లేక దూరంగా ఉండి బీజేపీ ఆగ్రహాన్ని ఎదుర్కొంటుందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. ఏ నిర్ణయం తీసుకున్నా దాని రాజకీయ ప్రభావం గణనీయంగానే ఉండనుంది. మొత్తంగా చూస్తే మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కేవలం ఒక చట్టసభ కార్యక్రమం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న కొత్త రాజకీయ పోరాటానికి వేదికగా మారింది. ఈ పోరులో చంద్రబాబు వేసిన ఎత్తుకు వైసీపీ ఎలా ప్రత్యుత్తరం ఇస్తుందనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YKTV.